హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ వీడియోస్ లో మనము సిడిపి యొక్క సిటెట్ కి బోత్ పేపర్స్ అంటే పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ రెండింటికి ఉపయోగపడేలాగా మనము అయితే సిడిపి థియరీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాం అనమాట. చైల్డ్హుడ్ అండ్ డెవలప్మెంట్, చైల్డ్హుడ్ అండ్ పెడగోగి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగికి సంబంధించిన మనము థియరీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ మనము 17 వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సిటెట్ ప్రిపేర్ అవుతుంటే కంపల్సరీగా మన వీడియో ఛానల్ యొక్క లింక్ ని షేర్ చేయండి. ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకే, అయితే ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లాంగ్వేజ్ అండ్ థాట్ అనమాట. ఈ రోజు మనం ఈ వీడియోలో లాంగ్వేజ్ అంటే ఏంటి, థాట్ అంటే ఏంటి, వాటి యొక్క స్టేజెస్ ఏంటి, ఇంకా వాటి యొక్క స్టేజెస్ అంటే ఇంకా డిఫరెంట్ సైకాలజిస్ట్ వ్యూస్ ఏంటి అనేది మనము చూద్దాం అనమాట. లెట్స్ గో టు ద వీడియో. ఓకే, లాంగ్వేజ్ అండ్ థాట్ చూడండి. ఇప్పుడు సిడిపి నెక్స్ట్ టాపిక్ అని చెప్పుకున్నాం కదా, మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. అది టెట్ కూడా అంటే స్టేట్ టెట్స్ కానీ సిటెట్ కానీ మనకి యూస్ఫుల్ అనమాట. అలాగే మనకి బిఎడ్ స్టూడెంట్స్ థియరీ క్లాసెస్ కూడా ఇది ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఓకే. లాంగ్వేజ్ అంటే ఏంటి, థాట్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, లాంగ్వేజ్ అంటే ఏం చెప్పుకుంటున్నామండి. లాంగ్వేజ్ అసలు లాంగ్వేజ్ అంటే భాష కదా, భాష ఇది. థాట్ అంటే మన బుద్ధి, మన అంటే ఆలోచించడం విచారం అంటాం కదా, విచారించడం ఆలోచించడం అంటాం కదా, అదనమాట థాట్ అంటే. అయితే ఇప్పుడు లాంగ్వేజ్ కి థాట్ కి ఏంటి డిఫరెన్స్ ఏంటి, అసలు వాటి యొక్క డెఫినేషన్స్ ఏంటి చూద్దాం. అసలు లాంగ్వేజ్ అంటే భాష ఏంటి? ఇప్పుడు మనము ఎవరితో అయినా మాట్లాడాలి, లేదంటే ఎవరితోనైనా కమ్యూనికేట్ అవ్వాలి, పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే మాట్లాడాలంటే మనకి ఏ వచ్చి ఉండాలి, ఆ రీజన్ లో ఉన్న ఒక లాంగ్వేజ్ అనేది మనకు వచ్చి ఉండాలి. రైట్, ఆ లాంగ్వేజ్ మనం ఎలా నేర్చుకుంటామో, ఆ లాంగ్వేజ్ ని ఉపయోగించి మనం ఎలా థాట్ చేస్తాం అనేది మనం చూద్దాం అనమాట. ఓకే, లాంగ్వేజ్ ఇస్ ద structured and rule bound system of symbols used for the communication, social interaction and learning. ఒక సిస్టమ్ ఆఫ్ రూల్స్ అనమాట, రూల్ బౌండ్ సిస్టమ్ అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బట్టి వేరే ఒక లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళ యొక్క రూల్స్ వేరే ఉంటాయి, వాళ్ళ యొక్క ఆల్ఫాబెట్స్ వేరే ఉంటాయి, వాళ్ళ యొక్క ప్రొనౌన్సియేషన్ వేరే ఉంటుంది. రైట్, అంటే దేనికంటే ఇప్పుడు ఏ లాంగ్వేజ్ అనేది దేనికి మనకి యూస్ అవుతుంది, కమ్యూనికేషన్ కి, సోషల్ ఇంటరాక్షన్స్ కి మనకి లాంగ్వేజ్ అవసరం అనమాట. ఏమైనా నేర్చుకోవడానికి కూడా మనకి లాంగ్వేజ్ అవసరం కదా. ఇప్పుడు ఇదంతా మనం చదువుతున్నాం అంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చు అని అర్థం. ఓకే, మనం చదవట్లేదు అంటే ఇప్పుడు ఏదైనా ఒక తెలుగు న్యూస్ పేపర్ ఉంది, లేదంటే ఒక కన్నడ న్యూస్ పేపర్ ఉంది, మనం చదువుతున్నాం అంటే దట్ మీన్స్ వాట్, మనకి ఆ లాంగ్వేజ్ అనేది వచ్చుంటుంది కాబట్టి మనకి చదువుతున్నాం అనమాట. అందుకే అనమాట ఏదైనా నేర్చుకోవడానికి కానీ, సోషల్ ఇంటరాక్షన్స్ మన చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడానికి కానీ, ఇంకా కమ్యూనికేషన్ చేయడానికి మనకి లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ లాంగ్వేజ్ లో ఏమేమి ఇంక్లూడ్ అయినాయి చూడండి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోనాలజీ, మార్ఫాలజీ, సింటాక్స్, సిమాంటిక్స్ అండ్ ప్రాగ్మాటిక్స్. అసలు వీటి మీనింగ్స్ ఏంటో చూద్దాం. అంటే సౌండ్స్ ఎక్కడ ఉపయోగిస్తామో సౌండ్స్ రిలేటెడ్ గా ఉంటుంది ఫోనాలజీ అని. ఫోన్ లో మనం మాట్లాడతాం కదా, మాట్లాడడం అంటే సౌండ్స్ కదా, సో మనకి అలానే గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఫోనాలజీ ఇస్ రిలేటెడ్ టు సౌండ్స్. మనకి ఇలా కూడా బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది మనం తెలుసుకోవడానికి రాసుకున్నాము, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి డైరెక్ట్ బిట్స్ కూడా కొన్నిసార్లు వచ్చే లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెడగోగిలో కూడా ఇవి వస్తాయండి. లాంగ్వేజ్ అక్కడ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫోనాలజీ అంటే ఏం చెప్పుకున్నామంటే రిలేటెడ్ టు సౌండ్స్ అనమాట. నెక్స్ట్ మార్ఫాలజీ, వర్డ్ ఫార్మ్స్ చేయడాన్ని మనం అంటే చిన్న వర్డ్స్ ఫార్మ్ చేస్తాం కదా, అట్లా దాన్ని మార్ఫాలజీ అంటాము. నెక్స్ట్ సింటాక్స్ మనం ఒక రూల్, సింటాక్స్ మన కంప్యూటర్ లాంగ్వేజ్ లో వినే ఉంటాము సింటాక్స్. సో ఇది ఇక్కడ మీనింగ్ ఏంటంటే సింటాక్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ అనమాట. సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది, సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది మనము సింటాక్స్ అంటాము. నెక్స్ట్ సిమాంటిక్స్ అంటే వాడి యొక్క వర్డ్స్ యొక్క మీనింగ్ అనమాట. వర్డ్స్ వేరే, వర్డ్స్ మీనింగ్, వర్డ్స్ రిలేటెడ్ టు మార్ఫాలజీ అని చెప్పుకున్నాం, వర్డ్స్ మీనింగ్ అంటే మనం ఇక్కడ సిమాంటిక్స్ అని చెప్పుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ప్రాగ్మాటిక్స్ అంటే సోషల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ సోషల్లీ మనం యూజ్ చేయడంనే మనము ప్రాగ్మాటిక్స్ అంటాం అనమాట. సో మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఇది లాంగ్వేజ్ డెఫినేషన్. ఇవి దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ చూద్దామా. ఇట్ రిఫర్స్ టు ద కాగ్నిటివ్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ అండర్స్టాండింగ్, పర్సెప్షన్, మెమరీ, రీజనింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. ఏమి ఇన్వాల్వ్ అవుతుందండి, దేంట్లో ఇన్వాల్వ్ అవుతుంది? థర్డ్ అంటే మనం ఆలోచించడం అని చెప్పుకున్నాం కదా, మన యొక్క ఆలోచన విచారం అని చెప్తున్నాం కదా. సో మనకి ఏమి ఇన్వాల్వ్ అవుతుంది, అండర్స్టాండింగ్. కాగ్నిషన్ స్కిల్స్ అంటే అవే కదా, రిలేటెడ్ టు పర్సెప్షన్, మన యొక్క దృష్టి, మన యొక్క కాన్సన్ట్రేషన్, మనం అర్థం చేసుకునే విధానం, ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధానం, ఇవన్నీ మనకి దేని మీద డిపెండ్ అవుతుంది, మనకి థాట్ మీద. మనం ఎంత ఆలోచిస్తున్నాం అనేది దాని మీద డిపెండ్ అవుతుంది. రైట్, ఎంత ఫాస్ట్ గా ఆలోచిస్తే అంత ఫాస్ట్ గా అయితే మనం ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాము. ఎంత అంటే మన యొక్క థాట్ మీద కదా డిపెండ్ అవుతుంది ఎలా ఆలోచిస్తున్నాం అనేది. రైట్, థాట్ హెల్ప్స్ చైల్డ్. ఎలా హెల్ప్ అవుతుందండి థాట్ అనేది పిల్లలకి ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాము. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, అండర్స్టాండింగ్ ద కాజ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇప్పుడు దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు, దీనికి ఏం కారణం ఏమై ఉండొచ్చు, దాని యొక్క ఎఫెక్ట్ ఏమై ఉండొచ్చు, కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అని మనం చెప్పొచ్చు. దీన్ని కాన్సెప్ట్స్ ని ఫార్మ్ చేసుకోవడానికి, డెవలప్ లాజిక్ ని డెవలప్ చేయడానికి కూడా మనకి ఈ థర్డ్ అనేది యూస్ అవుతుంది అనమాట. ఓకే,
ఓకే. మనం ఇప్పుడు లాంగ్వేజ్ లో డెవలప్మెంట్ స్టేజెస్ చూసుకుంటే లాంగ్వేజ్ ఎలా డెవలప్ అవుతుంది అంటే ఎలా మాట్లాడతారు బర్త్ నుంచి మనం చూసుకుందాం. పుట్టినప్పుడు ఏడవడం కూడా అది కూడా ఒక లాంగ్వేజ్ కదా. పిల్లలు మాట్లాడుతున్నారు లేదని తెలియడానికి లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఫస్ట్ నుంచి చూద్దాం అనమాట. ఫస్ట్ దీంట్లో ఏముందండి, ప్రీ లింగ్విస్టిక్ స్టేజ్. దీన్ని ఏమంటాము, ప్రీ లింగ్విస్టిక్ స్టేజ్ అంటే 0 to 1 years అనమాట. బర్త్ నుంచి 1 years స్టేజ్ ఏమంటారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఈ ప్రీ లింగ్విస్టిక్ స్టేజ్ ఇచ్చి లేదంటే ఏజ్ ఇచ్చి ఇది ఏ స్టేజ్ అని అడగడము, లేదంటే ఇది ఇచ్చేసి ఏజ్ ఎంత అని అడగడము, ఇలా మనకి ఉల్టా కూడా క్వశ్చన్ అంటే రివర్స్ లో కూడా మనం క్వశ్చన్స్ అడగొచ్చు. సో 0 to 1 years, ఇక్కడ 0 to 1 years కొంచెం కనపట్లేదంటే చూడండి, 0 to 1 years. సో దాన్ని ఏమంటామంటే ప్రీ లింగ్విస్టిక్ స్టేజ్ అంటాం అనమాట. దాన్ని అదంటే దాని కింద ఏమేమి వస్తాయి మనకి, క్రైయింగ్ కానీ, కూయింగ్ అంటే 6 to 8 చిన్న చిన్నగా అరవడం అనమాట. అట్లాగా బ్యాబ్లింగ్, వర్డ్స్ మాట్లాడతారు కదా, 6 months స్టార్ట్ అవుతుంది కదా మాట్లాడడం, అమ్మ తాత అట్లా అనడం. గెస్టర్స్ అంటే ఇషారా ఇవ్వడం అనమాట. అది తీసుకురండి ఇది తీసుకురండి అంటే ఇట్లా ఇట్లా అని పిలుస్తాం కదా, మనం కూడా క్లాప్స్ చేస్తాము చూపిస్తాము, అవి ఇషారా ఇవ్వడం అది మనకి 9th month లో డెవలప్ అవుతుంది. ఓకే. సో దీన్ని మనం ఏమని చెప్తాం అంటే ప్రీ లింగ్విస్టిక్ స్టేజ్. ప్రీ లింగ్విస్టిక్ స్టేజ్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, 0 to 1 years మధ్య ఉంటుంది. ఆ ఏజ్ లో మనం ప్రీ లింగ్విస్టిక్ స్టేజ్ అంటాము. ప్రీ లింగ్విస్టిక్ స్టేజ్ లోనే మనకి ఇవన్నీ వస్తాయి అనమాట, కూయింగ్, బ్యాబ్లింగ్ ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ సింగిల్ వర్డ్ స్టేజ్. సింగిల్ వర్డ్ స్టేజ్ అంటే ఒక వర్డ్ మాట్లాడము, దాన్ని 1 to 2 years మధ్యలో మాట్లాడతారని. డబుల్ వర్డ్ స్టేజ్ 2 words మాట్లాడమని. 2 words కదా చాలా ఎక్కువ మాట్లాడతారు 2 years అప్పుడు. ఇది యాక్చువల్ గా మనకి ఇలా ఫ్రేమ్ చేశారు, కానీ మనం గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్ గా. కానీ 1 to 2 years కి వాళ్ళు సెంటెన్సెస్ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, మనం వింటాం కదా. 2 years అయితే ఇంకా మనకి పెద్ద పెద్ద స్టోరీలే మాట్లాడతారు. రైట్. నెక్స్ట్ ఇంకా టెలిగ్రాఫిక్ స్టేజెస్. 2 to 3 years స్టేజ్ మనం, ఇది ఇంపార్టెంట్ మనకి. టెలిగ్రాఫిక్ స్టేజ్ ఏంటి అని అడగొచ్చు, దానికి ఏజ్ అని కూడా అడగొచ్చు. సో టెలిగ్రాఫిక్ ఏజ్ అనేది మనకి 2 to 3 years మధ్యలో ఉన్న ఏజ్ ని టెలిగ్రాఫిక్ స్టేజ్ అంటారు ఇక్కడ. నెక్స్ట్ మల్టీ వర్డ్ స్టేజ్. ఇంకా 3 years నుండి 6 years వరకు, 3 to 6 years మల్టీ వర్డ్ స్టేజ్ అంటే నంబర్ ఆఫ్ వర్డ్స్, మల్టిపుల్ వర్డ్స్ మాట్లాడతారని. ఇంకా తర్వాత మనలాగే అడల్ట్స్ లాగే మాట్లాడతారని. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ స్కూల్ కి వెళ్తారు. ఓకే, అదనమాట. సో మనకి ఇక్కడ చూసుకుంటే థర్డ్ లో కూడా స్టేజెస్ ఉంటాయి కదా. అంటే థర్డ్ ఎలా డెవలప్ అవుతుంది, ఏ ఇయర్ లో అంటే ఏ స్టేజ్ లో వాళ్ళకి ఎలా డెవలప్ అవుతుంది. యాక్చువల్ గా మనకి స్టేజెస్ మనం చూసాము, జీన్ పియాజే యొక్క స్టేజెస్ లో చూసాం అనమాట. ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాము. ఏంటంటే ఇవి సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అండ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అని. సెన్సరీ మోటార్ స్టేజ్ మనకి 0 to 2 years అంటే వాళ్ళకి థర్డ్ ఎలా డెవలప్ అవుతుందంటే వాళ్ళకి డిపెండ్స్ ఆన్ సెన్సెస్ అనమాట. వాళ్ళ సెన్స్ ఆర్గన్స్ మీద వాళ్ళకి అంతగా థింక్ చేయలేరు కదా. మనం ఏం మాట్లాడితే అది మాట్లాడడం అంటే వినడం వరకు వాళ్ళు అది చేస్తా ఉంటారు. అక్కడ రివర్స్ థింకింగ్ కానీ అలాంటి ఏమి వాళ్ళకి ఉండవన్నమాట ఇక్కడ. ఓకే. సెన్సెస్ బట్టి వాళ్ళ యాక్షన్స్ బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళ థాట్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే 2 to 7 years. ఇక్కడ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు కదా, బట్ ఇక్కడ కూడా రివర్సిబిలిటీ అనేది ఉండదు. ఇక్కడ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ స్టేజ్ అని కూడా అనొచ్చు దీనికి. వాళ్ళకి ఇక్కడ థింక్ చేస్తారు కానీ లాజికల్ గా అయితే థింక్ చేయరు. ఇర్రివర్సిబిలిటీ అంటే రివర్సిబుల్ గా ఎక్కడ ఏదైతే స్టెప్స్ అయితే ఎక్కడ మనం దిగలేమని చెప్పుకున్నాం కదా, అట్లా ఎక్కడానికి ఫాస్ట్ గా ఉంటుంది కానీ దిగడానికి ఎలా అలానే ఆ థాట్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం కూడా, ఇప్పుడు పెద్ద క్లాస్ ఉంది చిన్న క్లాస్ ఉంది అంటే పొడవుగా ఉన్న క్లాస్ లో ఎక్కువ ఉంటుంది, లేదంటే ఇది చాలా మోటాగా ఉంటుంది అంటే లావుగా థిక్ గా ఉంటుంది, వాళ్ళకి సంబంధం లేదు. ఇది చిన్నగా ఉంది ఇది పెద్దగా ఉంది కాబట్టి దీంట్లోనే ఎక్కువ ఉంటాయి అనేది అట్లా ఆలోచించకూడదు. థర్డ్ అనేది అట్లా డెవలప్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ మనకి 7 to 11 years పిల్లలకు చూస్తామన్నారు. ఈ 7 to 11 years పిల్లలు థాట్ అనేది డెవలప్ అవుతుంది. ఎలా లాజికల్ థింకింగ్ కూడా వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము, డెసిషన్స్ తీసుకోవడము. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ లో అనేది వాళ్ళ థాట్ ఎలా డెవలప్ అవుతుంది అంటే వాళ్ళ యొక్క థింకింగ్ అంటే 12+ years 12 and above years మనము ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటాం కదా. ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ లో ఏమని చెప్పుకున్నామంటే వాళ్ళు అబ్స్ట్రాక్ట్ థింకింగ్, లాజికల్ థింకింగ్ అంతే కదా డిడక్టివ్ రీజనింగ్ ఇవన్నీ డెవలప్ అవుతాయని చెప్పుకున్నాం కదా. అంటే ఏంటి, వాళ్ళు ఏదైనా సమ్ ఇచ్చామంటే అది మనసులోనే క్యాల్కులేట్ చేసేసి వెంటనే చెప్పగలరు. ఒక స్టోరీని వెంటనే క్రియేట్ చేసి చెప్పగలరు. ఒక సీన్ చెప్తున్నాం అంటే వాళ్ళకి స్టోరీ చేసి చెప్పడము, అట్లా వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారు, ఈజీగా థింక్ చేస్తారు అనమాట ఈ ఏజ్ లో. సో ఓకే, ఇవి థర్డ్ కి మనం ఇంతకు ముందు చూసినవి. ఈవెన్ మనకి జీన్ పియాజే కూడా మనం చదువుకున్నాము కానీ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకున్నాము. ఓకే, ఇంకా నెక్స్ట్ ఓకే, ఇప్పుడు డిఫరెంట్ సైకాలజిస్ట్ లాంగ్వేజ్ అండ్ థాట్ మీద వాళ్ళ యొక్క వ్యూస్ ఎలా ఉన్నాయంటే మనం తెలుసుకుందామా. ఇప్పుడు జీన్ పియాజే ఇంకా వైగోస్కి ఈ వీడియో అయితే మనం డిస్కస్ చేద్దాము. అయితే జీన్ పియాజే వ్యూ ఏంటి అబౌట్ లాంగ్వేజ్ అండ్ థాట్ అనమాట. థాట్ అండ్ లాంగ్వేజ్ గురించి ఇతను ఏం చెప్పారు. ఓకే, లాంగ్వేజ్ అండ్ థాట్ సారీ థాట్ కమ్స్ బిఫోర్ లాంగ్వేజ్. ఇతనేం చెప్తారంటే అసలు యాక్చువల్ గా ఈ జీన్ పియాజే, ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం ఇంతకు ముందు, జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అంటే మెంటల్ స్కిల్స్ కాగ్నిషన్ మీద డిపెండ్ అయ్యేలాగా ఇతను ఒక థియరీ తీసుకొచ్చారు, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. సో అతను అంటే ఏంటి, ఇతను ఏం చెప్తున్నారు, థాట్ కమ్స్ ఫస్ట్ బిఫోర్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ కంటే ముందు మనకి థర్డ్ అనేది వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే,
ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఏది ముందు వస్తుంది, ఏది వెనక వస్తుంది ఇప్పుడు అనేది మనకి ఎలా చెప్పారనుకోండి, థర్డ్ కమ్స్ ఫర్ హూ సెట్ దీస్ లైన్స్ అని కూడా మనకు అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ డ్రైవ్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కి. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది నడిపిస్తుంది అని. లాంగ్వేజ్ రిఫ్లెక్ట్స్ ద చైల్డ్ స్టేజ్ ఆఫ్ ద థింకింగ్, అంతే కదా, ఎంత వరకు వాళ్ళు ఆలోచించగలుగుతున్నారు అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది లాంగ్వేజ్ అని చెప్తారనమాట. కానీ అన్నిటికంటే ముందు థర్డ్ ముఖ్యమని చెప్తారనమాట. లాంగ్వేజ్ ఓన్లీ ఎక్స్ప్రెసెస్ ద థర్డ్స్ ద చైల్డ్ ఆల్రెడీ హ్యాస్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, లాంగ్వేజ్ ఓన్లీ ఎక్స్ప్రెస్ థాట్, అతను ఆల్రెడీ థాట్ ఉంటే ఆ థాట్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం లాంగ్వేజ్ ఉపయోగిస్తామని చెప్తున్నారు. అంటే ఏమని చెప్తున్నాడు, ఇక థర్డ్ ఫస్ట్, థర్డ్ తర్వాత లాంగ్వేజ్ డెవలప్ అవుతుందని చెప్తున్నారు అనమాట, అకార్డింగ్ టు జీన్ పియాజెస్ వ్యూ. ఓకే, నెక్స్ట్ ఇతను వైగాస్కి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు వైగాస్కి మనం యాక్చువల్గా సోషో కల్చరల్ థియరీ చెప్పుకున్నాం కదా. సోషో కల్చరల్ థియరీలో అతను ఏం చెప్తారు, సోషల్ ఇంటరాక్షన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. అయితే లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా ఏం చెప్తున్నారు చూడండి, లాంగ్వేజ్ షేప్స్ థాట్ ని షేప్ చేస్తుంది లాంగ్వేజ్. అంటే లాంగ్వేజ్ ముందు వస్తుందని కాదు ఇక్కడ, అంటే చెప్తారు ఇక్కడ లాంగ్వేజ్ అండ్ థర్డ్ డెవలప్స్ సపరేట్లీ. ఫస్ట్ రెండు సపరేట్ గా డెవలప్ అవుతాయి. సోషల్ ఇంటరాక్షన్స్ కి చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్. అయితే స్టిల్ అప్ టు ఏజ్ 2 వరకు ఏంటి, లాంగ్వేజ్ అండ్ థాట్ ఆర్ ఇండిపెండెంట్, ఒకదానికొకటి సంబంధం ఉండదు. లాంగ్వేజ్ అండ్ థాట్ డిఫరెంట్ గా గ్రో అవుతాయని. తర్వాత ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళు అది మెర్జ్ అవుతుంది, లాంగ్వేజ్ థాట్ మెర్జ్ అవుతాయి. ఓకే అని చెప్తారు అనమాట. సోషల్ ఇంటరాక్షన్ ఇస్ ఎసెన్షియల్. సో ఇప్పుడు ఈ థియరీ మనకి చెప్తున్న థియరీ మనకి సోషల్ ఇంటరాక్షన్ కదా, సోషో కల్చరల్ థియరీ కదా. అంటే ఆ థియరీలో ఏం చెప్తారంటే సోషల్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ ఇంటరాక్షన్స్ కి లాంగ్వేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. లాంగ్వేజ్ ఇస్ టూల్ ఆఫ్ థింకింగ్. మనం థింక్ చేయడానికి లాంగ్వేజ్ అనేది ఒక టూల్ అని చెప్తున్నారు. ఇతనే చెప్తున్నారు థర్డ్ కమ్స్ బిఫోర్ లాంగ్వేజ్. థర్డ్ ముందు ఉంటుంది. పిల్లవాడు ఆల్రెడీ ఇప్పుడు ఏదైనా చూసాడు అంటే దాని దగ్గర ఆలోచన ఉందని, ఆ తర్వాత లాంగ్వేజ్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తారని చెప్తాడు. ఇతనే చెప్తున్నాడు లాంగ్వేజ్ టూల్ ఆఫ్ థింకింగ్. థింక్ చేయడానికి లాంగ్వేజ్ ఫస్ట్ కావాలి కదా. ఓకే అని చెప్తారన్నమాట. ఇతను 3 టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ కూడా మనకి ఇచ్చారని తెలుసు కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్ లో. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. సోషల్ స్పీచ్ అంటే 0 to 2 years వరకు ఇచ్చి పిల్లలు సిబ్లింగ్స్ కానీ పేరెంట్స్ కానీ మాట్లాడదాన్ని. ప్రైవేట్ స్పీచ్ 2 to 7 years అంటే పిల్లలు స్కూల్ దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఆడుకోవడం, ఎట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, దాన్ని ప్రైవేట్ స్పీచ్ అంటారు. సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అంటే ఇది సైలెంట్ ఇన్నర్ స్పీచ్ మనకి 7 years అండ్ అబో వాళ్ళకి, అంటే అడిగిందా కూడా చెప్పకపోవడము, వాళ్ళ మనసులో ఉంటుంది ఆన్సర్స్ తెలిసినా కూడా చెప్పకపోవడం, అలా అనమాట. సో మనకి జీన్ పియాజెక్ వ్యూ అంటే వైగోస్కి వ్యూ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అంటే లాంగ్వేజ్ అండ్ థాట్ మీద మనకి వీళ్ళిద్దరు ఎలాంటి వ్యూ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇదిలో మనము లాంగ్వేజ్ డెఫినేషన్స్, డెవలప్మెంటల్ స్టేజెస్, ఇంకా థర్డ్ డెఫినేషన్, ఇంకా డెవలప్మెంటల్ స్టేజెస్ ఇంకా ఏమేమి ఇంక్లూడ్ అయినాయి, ఇంకా మనకి జీన్ పియాజెక్ డిఫరెంట్ సైకాలజిస్ట్ యొక్క వ్యూస్ ఏంటి అకార్డింగ్ టు లాంగ్వేజ్ అండ్ థర్డ్ రిలేటెడ్ గా అని చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.